క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ పండుగలో మిత్రాస్, జ్యూస్, హెరా, కొనిడాన్, హెల్మెన్, డయానిసస్, ఆకాశరాణి, డయానా అనేక గ్రీక్ రోమన్ దేవతల దేవుళ్ళు ఆరాధన క్రమములు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క మత విశ్వాసాలు, వారి యొక్క ఆచారాలు, వారి కట్టుబాట్లు అంతా కూడా క్రైస్తవులోనికి ప్రాకి బలంగా నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ యొక్క విశ్వాసాల ప్రకారంగా మనం కూడా అదే విధంగా ఆరాధన చేసినట్టయితే నరకానికి చేరువవుతాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30-31లో వారి యొక్క దేవతల పేర్లు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క దేవతలను, వారి యొక్క విగ్రహాలను యూదులు కానీ క్రైస్తవులు కానీ పూజిస్తే దేవునికి కోపం వస్తుంది. క్రీస్తు సంఘంలో లేనట్టే కదా యేసును దేవుడు లేపాడు. నీవు కూడా నిజంగా భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి క్రీస్తులాగా బ్రతికితే ఎంత మేలు కదా సహోదరుడా. దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు చేయొద్దు అంటున్నాడు మన అపోస్తులుడైన పౌలు గారు. నిజమైన పండుగ సంతోష హృదయానికి నిత్యంగా ఎప్పటికీ కూడా పండుగ ఉంటుంది. 2వ రాకడలో నిజమైన పండుగ ఉంటుంది. క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా కలిగి తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నిరీక్షణ కలిగి, ఎంతో జాగ్రత్త కలిగి క్రీస్తులాగా బ్రతికినట్టయితే ఉంటే నీవు ఈ భూమి మీద నీ దేహంలో ఉన్నప్పుడే క్రీస్తుని కలిగి దేవుని పిల్లలకి ఈ లోకంలో జీవించినట్టయితే ఉంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా పండుగ ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది. దేవునితోని తన కుమారుడైన క్రీస్తు నుండి ఎల్లకాలము శాశ్వత కాలము దేవునితో ఆనందించే గొప్ప భాగ్యం మీకు ఉంటుంది. కనుక ఈ యొక్క పండుగలు, ఈ యొక్క ఆచారాలు, ఈ కట్టుబాట్లు, ఈ దినాలు, ఈ మాసాలు, ఈ ఉత్సవ కాలాలు, సంవత్సరాలు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీ హృదయానికి దేవుని సమర్పించుకున్నట్టయితే ఉంటే, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టయితే ఉంటే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారని ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. వీటి ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ మాటలు విన్న మీరందరూ ధన్యులు. ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. మీ యొక్క వినీటిలో ఈ మాటలు ఫలించును గాక.